life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. We have considered the very big question raised by the inquirer yesterday. For that, the answer was very small. Theosophist has given it in a very succinct way. The answer was, the inquirer was saying the explanation given by the Theosophist was not clear. మీరు చెప్పింది మాకు సరిగ్గా అర్థం కాలేదు అని ఆయన చాలా పెద్ద క్వశ్చన్ వేశాడు. అయితే దానికి ఇప్పుడు ఆన్సర్ చెప్పింది నిన్న కన్సిడర్ చేశాం. నెక్స్ట్ క్వశ్చన్ which we will take up. Inquirer is asking now, but we ordinary mortals who have not reached Samma Sambuddha, how are we to understand this simile? But we ordinary mortals who have not reached Samma Sambuddha, how are we to understand this simile? So the initiates, ఎవరైతే దీక్ష పొంది ఉన్నారో, ఎవరైతే బుద్ధత్వం పొంది ఉన్నారో, వాళ్ళకి పాత జన్మలన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయని చెప్పింది ఆమె పోయిన ఆన్సర్లో. అది సమ్మా సంబుద్ధస్య, ఆ సంబుద్ధస్య కాదు, సమ్మా సంబుద్ధ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడింది అని చెప్పింది. ఆర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ సిరీస్ ఆఫ్ వన్స్ పాస్ట్ ఇన్కార్నేషన్స్. సో గత జన్మల స్మృతులన్నీ కూడా జ్ఞాపకం ఉంటాయి అలాంటి స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి అని. సరే, అలా అయితే వీ ఆర్డినరీ మార్టల్స్ హూ హ్యావ్ నాట్ రీచ్డ్ సమ్మా సంబుద్ధ, హౌ ఆర్ వీ టు అండర్స్టాండ్ దిస్ సిమిలీ? మాకు ఆ స్థితి రాలేదు కాబట్టి మాకెట్లాగా ఈ సిమిలీని అర్థం చేసుకోవడం ఎట్లా, ఈ ఉపమానాన్ని అర్థం చేసుకోవడం ఎట్లా అని అడుగుతున్నాడు. థియోసఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, బై స్టడీయింగ్ ఇట్ అండ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మోర్ కరెక్ట్లీ ద త్రీ కైండ్స్ ఆఫ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్లీప్. బై స్టడీయింగ్ ఇట్ అండ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మోర్ కరెక్ట్లీ ద త్రీ కైండ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్లీప్. Sleep is a general and immutable law for man or for beast, but there are different kinds of sleep and still more different dreams and visions. By studying it and trying to understand more correctly the three kinds and characteristics of sleep. Sleep is a general and immutable law for man as far as beast, but there are different kinds of sleep and still more different dreams and visions. So ఇప్పుడు ఏం చెబుతోందంటే, నిద్ర అనే ఒక అవస్థ మనిషికి కానీ జంతువుకు కూడా వర్తిస్తుంది. అది ఒక శాసనం, అదొక ఇమ్యూటబుల్ లా, దాన్ని మార్చలేము, చేంజ్ ఏమి ఉండదు దాంట్లో. ఇద్దరికి, జంతువుకి మనుషుడికి కూడా నిద్ర అనే స్థితి ఉంది, అదొక శాసనం లాగా ఉంది. అయితే నిద్రలో వేరే వేరే గుణగణములు కలిగిన విధానాలు ఉన్నాయి. బై స్టడీయింగ్ ఇట్ అండ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మోర్ కరెక్ట్లీ ద త్రీ కైండ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, మూడు రకములైన, ఆ మూడు రకాలకి మూడు గుణగణములు తోడైన నిద్రాస్థితులు ఉన్నాయి. కాబట్టి అది మీరు చదువుకుంటే, అది మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం అవుతుందేమో అని చెబుతోంది. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లీప్, మూడు రకాలైన నిద్రలు, స్టిల్ మోర్ డిఫరెంట్ డ్రీమ్స్, అలాగే కళలు కూడా వేరే వేరే రకాలు, అలాగే విజన్స్, దృశ్యములు కనపడడం కూడా వేరే రకంగా కనపడవచ్చు అని ఆ డ్రీమ్స్ లో. ఇది ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిందా ఆ క్వశ్చన్ కి. నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, బట్ దిస్ టేక్స్ us to another subject. Let us return to the materialist who, though not denying dreams, for he could hardly do so, yet denies immortality in general and the survival of his own individuality. మనం కొత్త సబ్జెక్ట్కి వెళ్ళిపోతున్నాము అని చెబుతున్నాడు. మళ్ళీ ఓసారి క్వశ్చన్ చదువుతా. But this takes us to another subject. Let us return to the materialist who, though not denying dreams, but he could hardly do so, yet denies immortality in general and the survival of his own individuality. నిద్ర అనే కొత్త సబ్జెక్ట్లోకి వెళుతున్నాము. అలా కాకుండా ఈ భౌతికవాదము లేకపోతే మెటీరియలిస్ట్ని దాన్నే మళ్ళీ అర్థం చేసుకోవడానికి ముందరకెడదాము, అర్థం చేసుకునే విధానంలో ముందరకెడదాము. అతను కళలు లేవని అంటలే, అతనేమి అలా చెప్పట్లేదు. అయితే అమృతతత్వం అయితే లేదు, దేనికి? తన పర్సనాలిటీకి, తన ఇండివిజువాలిటీకి అమృతత్వం లేదు అనేది అతను నమ్ముతున్నాడు. కాబట్టి ఇది కదా మెటీరియలిస్ట్ కూడా స్థితి అని అడుగుతున్నాడు ప్రశ్నకుడు.
Theosophist is answering, and the materialist, without knowing it, is right. And the materialist, without knowing it, is right. In order to live a conscious life in the world to come, one has first of all to believe in that life during terrestrial existence. And the materialist, without knowing it, is right. In order to live a conscious life in the world to come, one has first of all to believe in that life during terrestrial existence. On these two aphorisms of the secret science, all philosophy as to post-mortem consciousness and the immortality of the soul is built. The ego receives always according to its deserts. After the dissolution of the body, there commences for it a period of full awakened consciousness or a state of chaotic dreams or an utterly dreamless sleep, undistinguishable from annihilation. And these are the three kinds of sleep. So I'll read up to this point again. It's a very big answer, running to a couple of pages. And the materialist, without knowing it, is right. What did he say? The materialist denies immortality in general and survival of his own individuality అనే మాట చెప్పాడు. ఒక రకంగా మెటీరియలిస్టు తెలియకపోయినా కరెక్టే చెప్పాడు అని అంటోంది. In order to live a conscious life in the world to come, one has first of all to believe in the life during terrestrial existence. So ఎవరైనా వచ్చే జన్మ, in order to live a conscious life in the world to come, ప్రపంచంలో వచ్చే జన్మలో మనం జీవించాలి అంటే one has first of all to believe in that life during terrestrial existence. మిగతా దేహాలలోనో లేకపోతే ప్లేన్స్ లోనో జీవించే జీవితం గురించి నమ్మకం ఉండాలి అతనికి అంటోంది. On these two aphorisms of the secret science, all the philosophy as to post-mortem consciousness and the immortality of the soul is built. ఈ రెండు తత్వాల మీద ఆధారపడి, ఈ రెండు సీక్రెట్ సైన్సెస్ మీద ఆధారపడి మరణము తర్వాత ఉండే చైతన్యము లేకపోతే ఇమార్టాలిటీ ద సోల్, అమృతతత్వము ఆఫ్ ది ఆత్మ, ఇవి నిర్మింపబడ్డాయి ఈ వాదనల మీద లేకపోతే ఈ ఫిలాసఫీ మీద అని చెబుతాం. ద ఈగో రిసీవ్స్ ఆల్వేస్ అకార్డింగ్ టు ఇట్స్ డెసర్ట్స్. ఆఫ్టర్ ది డిసల్యూషన్ ఆఫ్ ద బాడీ దేర్ కమెన్సెస్ ఫర్ ఇట్ ఎ పీరియడ్ ఆఫ్ ఫుల్ అవేకెండ్ కాన్షియస్నెస్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ chaotic dreams or an utterly dreamless sleep undistinguishable from annihilation. And these are the three kinds of sleep. If our physiologists find the cause of dreams and visions in an unconscious preparation for them during the waking hours, why cannot the same be admitted for the post-mortem dreams? I repeat it, death is sleep. The ego receives always according to its deserts. ఎక్కడ ఈగో ఏదైతే పొందవలనో అది పొందడానికి ఆ అమృతతత్వం ఉంది కాబట్టి అది ఉంది. ఆఫ్టర్ ది డిసల్యూషన్ ఆఫ్ ద బాడీ, ఈ బాడీ డిసల్యూషన్ అయిపోయిన తర్వాత, అయితే ఈ బాడీ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత, దేర్ కమెన్సెస్ ఫర్ ఇట్ ఎ పీరియడ్ ఆఫ్ ఫుల్ అవేకెండ్ కాన్షియస్నెస్. ఈ బాడీ అన్ని పోయిన తర్వాత కూడా అప్పుడు ఫుల్లీ అవేకెండ్ కాన్షియస్నెస్ అనేది మొదలవుతోంది. అంటే పూర్తి చైతన్యవంతంగా జీవించడం, బాడీస్ లేకపోయినా కాన్షియస్ గా ఉండడం, పూర్తి ప్రజ్ఞతో ఉండడం జరుగుతోంది. కొంతమందికి ఆర్ ఎ స్టేట్ ఆఫ్ chaotic డ్రీమ్స్, వాళ్ళకి కన్ఫ్యూజన్ తో కూడిన కొన్ని కళల రూపంలో వాళ్ళకి ఆ స్టేట్ ఉండొచ్చు. ఆర్ ఎన్ అటర్లీ డ్రీమ్లెస్ స్లీప్ అన్డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ annihilation. కొంతమందికి అసలు కళలు లేని స్థితిలో ఉండొచ్చు. వాళ్ళు ఈ శరీరాలన్నీ విచ్ఛిన్నమైపోయాయి అనే ఫ్యాక్ట్ కూడా గుర్తు లేకుండా కళలు లేని స్లీప్ లో వాళ్ళు ఉండొచ్చు. అండ్ దీస్ ఆర్ ద త్రీ కైండ్స్ ఆఫ్ స్లీప్. ఇవి మూడు రకములైన నిద్రలు అని చెబుతోంది. ఒకటి ఫుల్లీ అవేకెండ్ కాన్షియస్నెస్, మనం సంస్కృతంలో చెప్పేవి అందరికీ తెలుసు. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, ఈ మూడు గురించి చెబుతోంది ఆవిడ. అతనికి వెస్టర్నర్కి బాగా అర్థమయ్యేట్టుగా. ద ఈగో రిసీవ్స్ ఆల్వేస్ అకార్డింగ్ టు ఇట్స్ డెసర్ట్స్. ఆఫ్టర్ ది డిసల్యూషన్ ఆఫ్ ద బాడీ దేర్ కమెన్సెస్ ఫర్ ఇట్ ఎ పీరియడ్ ఆఫ్ ఫుల్ అవేకెండ్ కాన్షియస్నెస్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ chaotic డ్రీమ్స్ ఆర్ ఎన్ ఎటర్లీ డ్రీమ్లెస్ స్లీప్ అన్డిస్టింగ్విషబుల్ ఫ్రమ్ annihilation. ఈ బాడీస్ పోయాయనే ఫ్యాక్ట్ కూడా తెలియకుండా నిద్రలో కలలేమీ లేని స్థితి, కంప్లీట్ స్లీప్,
సుషుప్తి అనుభవిస్తాడు. అలాగే డ్రీమ్స్తో ఉంటాడు ఒకడు, ఒక అలాగే కంప్లీట్ చైతన్యంతో ఉంటాడు. అవేకెండ్ కాన్షియస్నెస్, మేలుకోతో ఉన్న చైతన్యంతో ఉంటాడు. ఈ 3 అవస్థలు స్లీప్ ఉన్నాయి అని. ఫర్ ఇట్ ఎ పీరియడ్ ఆఫ్ ఫుల్ అవేకెండ్ కాన్షియస్నెస్, chaotic dreams అండ్ డ్రీమ్లెస్ స్లీప్, ఈ 3 అవస్థలు నిద్రకు ఉన్నాయి అని. దీస్ ఆర్ 3 kinds of sleep. నిద్రకి ఈ 3 అవస్థలు ఉన్నాయి అని చెబుతోంది. If our physiologists find the cause of dreams and visions in an unconscious preparation for them during the waking hours, why cannot the same be admitted for the post-mortem dreams? Physiologists, they find the cause of dreams and visions in an unconscious preparation for the during the waking hours. మెలకువతో ఉన్నప్పుడు ఏమి జరుగుతాయో దానికి సంబంధం ఉన్న అవే కళలు అని ఈ శరీర నిర్మాణ శాస్త్రం మీద అథారిటీ ఉన్న వాళ్ళు అంటున్నారు. ఇఫ్ అవర్ ఫిజియాలజిస్ట్ ఫైండ్ ద కాజ్ ఆఫ్ డ్రీమ్ అండ్ విజన్స్ ఇన్ అన్ అన్కాన్షియస్ ప్రిపరేషన్ ఫర్ దెమ్ డ్యూరింగ్ ద వేకింగ్ అవర్స్, మనకి తెలియ ప్రిపేర్ అవ్వడానికి, కాన్షియస్ గా ప్రిపేర్ అవ్వడానికి మెలకువతో ఉన్నప్పుడు ఆ డ్రీమ్స్ పనిచేస్తాయని ఆ ఫిజియాలజిస్ట్ చెబుతున్నారు. అది ఒప్పుకుంటున్నప్పుడు, అది మనం అడ్మిట్ చేస్తున్నప్పుడు పోస్ట్ మార్టంలో డ్రీమ్స్ లేవని ఎందుకు అనుకోవాలి? జన్మ ముగిసిన తర్వాత, మరణము తర్వాత ఈ డ్రీమ్స్ ఉండవని ఎందుకు అనుకోవాలి? నేను మళ్ళీ అంటున్నాను, ఐ రిపీట్ ఇట్, డెత్ ఈజ్ స్లీప్. మరణం అనేది నిద్ర లాంటిదే అంటోంది. ఆఫ్టర్ డెత్, బిఫోర్ ద స్పిరిచువల్ ఐస్ of the soul begins a performance according to a program learned and very often unconsciously composed by ourselves. The practical carrying out of correct beliefs or of illusions which have been created by ourselves. After death, before the spiritual eyes of the soul begins a performance according to a program learned and very often unconsciously composed by ourselves. The practical carrying out of correct beliefs or illusions which have been created by ourselves. So మరణము తర్వాత చైతన్యవంతముగా ఉన్న కళ్ళు, ఈ ఆత్మ ఒక పర్ఫార్మెన్స్ లాంటిది. పర్ఫార్మెన్స్ అంటే జరిగే విషయాలు, అక్కడ జరుగుతున్న విషయాలు, అదంతా పర్ఫార్మెన్స్ తో ఈక్వేట్ చేస్తుంది ఆవిడ. పర్ఫార్మెన్స్ తో ఈక్వేట్ చేస్తుంది కాబట్టి soul begins a performance according to the program learned and very often unconsciously composed by ourselves. ఈ ఆత్మ కొన్ని కార్యక్రమాలు చేస్తోంది, అది మనం తెలియకుండా మనమే కంపోజ్ చేసింది అని, మనమే ఆ డ్రీమ్స్ యొక్క స్థితిని నిర్మించాము అని చెబుతోంది మనకు తెలియకుండానే. ఆఫ్టర్ డెత్, బిఫోర్ ద స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ద సోల్ బిగిన్స్ ఎ పర్ఫార్మెన్స్. స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ద సోల్, ఆత్మకున్న చక్షువులు, అవి పర్ఫార్మెన్స్ ఒకటి మొదలు పెడుతున్నాయి, కార్యక్రమాలు, లేకపోతే ఏమేమిటి కనపడుతున్నాయో ఆ కనపడే ఒక విధానం జరుగుతోంది. ఆ ప్రోగ్రామ్ ఎవరిది? వెరీ ఆఫన్ అన్కాన్షియస్లీ కంపోజ్ బై అవర్ సెల్వ్స్. మనకి తెలియకుండా మనమే దాని యొక్క నిర్మాణాన్ని చేశాము అని. అకార్డింగ్ టు ఎ ప్రోగ్రామ్ లెర్న్డ్ అండ్ వెరీ ఆఫన్ unconsciously composed by ourselves. The practical carrying out of correct beliefs or of illusions which have been created by ourselves. అలాగే ఆ విషయాలన్నీ ముందరికి తీసుకెళ్ళడం, కార్యరూపం దాల్చడం, పడడం, కొన్ని ఏమో మనకి ఉన్న నమ్మకాలు, సరి అయిన నమ్మకాల మీద ఆధారపడి, కొన్నేమో మాయాపూరితంగా ఉన్న విషయాల మీద ఆధారపడి అవి జరుగుతున్నాయి. అక్కడ జరిగే విషయములన్నీ ఈ 2 విధాలుగా ఉన్నాయి. కొన్నేమో కరెక్ట్ బిలీఫ్స్, మనం ఏదైతే నమ్మామో ఆ నమ్మిన వాటి సహాయంతో జరిగే కార్యక్రమాలు కొన్ని. కొన్ని నమ్మలేని వాటికి ఇల్యూషన్స్ గానే, మాయలాగానే కనిపించే కార్యక్రమాలు కొన్ని. సో ద మెథడిస్ట్ will be a Methodist, the Muslim a Muslim, at least for some time, in a perfect fool's paradise of each man's creation and making. Methodist ante Christian. The Methodist will be a Methodist. The Muslim is a Muslim, at least for some time, in a perfect fool's paradise of each man's creation and making. ప్రతివాడు నిర్మించుకున్న ఒక స్వర్గం లాంటిది. ఇట్స్ ఎ ఫూల్స్ ప్యారడైజ్ అంటుంది. వైజ్ మ్యాన్ చేసే ప్యారడైజ్ కాదు, ఇట్స్ ఎ ఫూల్స్ ప్యారడైజ్. తెలివితేటలు లేని వాడు నిర్మించుకున్న స్వర్గము లాంటిది అని. అందుకని మెథడిస్ట్ ఏమో మెథడిస్ట్ గానే కంటిన్యూ అవుతాడు, క్రిస్టియన్ ఏమో క్రిస్టియన్ గానే కంటిన్యూ అవుతాడు. అలాగే ముస్లిం గానే కొంతసేపటి కొన్నాళ్ళ దాకా, కొంతసేపటి దాకా, లేకపోతే కొన్నేళ్ళ దాకా
అలా కంటిన్యూ అవుతాడు అని. ఇన్ ఎ పర్ఫెక్ట్ ఫూల్స్ పారడైజ్ అండ్ ఈచ్ మ్యాన్స్ క్రియేషన్ అండ్ మేకింగ్. అది ఎవరికి వాళ్ళు నిర్మించుకున్నది, ఎవరికి వాళ్ళు చేసుకున్నది. దీస్ ఆర్ ద పోస్ట్ మార్టం ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. దీస్ ఆర్ ద పోస్ట్ మార్టం ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. సో మనం జీవించిన జీవితం యొక్క దాని ఫలితములే, మరణానంతరం తర్వాత ఆ ఫలితములే మనకు లభిస్తున్నాయి అని. నమ్మకంతో గనక జీవించుంటే నమ్మకం మీద ఆధారపడిన విషయాలు కనిపిస్తాయి. నమ్మకం లేకుండా నేను జీవించుంటే నమ్మకం లేని స్థితిలో పడి ఉంటాను. ఇది చెబుతోంది మళ్ళీ ఆవిడ. దీస్ ఆర్ ద పోస్ట్ మార్టం ఫ్రూట్స్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ లైఫ్. మనం జీవించిన ఒక వృక్షం ఒక జీవితంతో పోలిస్తే అక్కడ దానికి ఆ వృక్షానికి కలిగిన ఫ్రూట్స్ లాంటివి మనకు వచ్చే రిజల్ట్స్ అని చెబుతోంది. న్యాచురలీ అవర్ బిలీఫ్ ఆర్ అన్బిలీఫ్ ఇన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ కాన్షియస్ ఇమ్మోర్టాలిటీ ఈజ్ అనేబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అన్కండిషనల్ రియాలిటీ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్ వన్స్ దట్ ఇట్ ఎగ్జిస్ట్స్. But the belief or unbelief in that immortality as a property of independent or separate entities cannot fail to give color to that fact in its application to each of these entities. Now, do you begin to understand it? Naturally, our belief or unbelief in the fact of conscious immortality is unable to influence the unconditioned reality of the fact. Nammakamu, apanamakamu. ఇవి కాన్షియస్ గా ఇమార్టాలిటీ గురించి, అమృతత్వం గురించి మనం పూర్తి చైతన్యంతో నమ్మినది ఈజ్ అనేబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అన్కండిషన్ రియాలిటీ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్. అక్కడ జరుగుతున్న విషయంలో దీన్ని ప్రభావితం చేయటం లేదు అన్నట్టుగా చెబుతోంది. న్యాచురలీ అవర్ బిలీఫ్ ఆర్ అన్బిలీఫ్ ఇన్ ద ఫ్యాక్ట్ ఆఫ్ కాన్షియస్ ఇమార్టాలిటీ ఈజ్ అనేబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అన్కండిషన్ రియాలిటీ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్. Once that exists, but the belief or unbelief in that immortality as a property of independent and separate entities cannot fail to give color to that fact in its application to each of these entities. కాబట్టి ఈ ఇమ్మోర్టాలిటీ అనేది అమృతతత్వంతో ఉండడం, ఎప్పటికీ జీవించి ఉండడం, దీనికి మరణం లేదు, పూర్తి కాన్షియస్నెస్ తోనే ఉంటాడు మరణించిన తర్వాత అని అనుకునే విషయము ఏదైతే ఉందో, ఇండిపెండెంట్ సపరేట్ ఎంటిటీస్ కి సంబంధించిన విషయము. ఎవరెవరైతే వ్యక్తిత్వంతో వాళ్ళు కింద ఉన్నప్పుడు ఆలోచించి ఆ థాట్స్ తో ఉన్నారో, దాని మీద ఉన్న నమ్మకంతో ఉన్నప్పుడు అవి అతన్ని ఫెయిల్ చేయవు. ఏం ఫెయిల్ చేయవు? దానికి ఎటువంటి ఆలోచన ఉందో అటువంటి క్రమమే అక్కడ ఏర్పడడానికి. నాకు నమ్మకం ఉంది, నమ్మకం ఉన్న దాంట్లోనే అక్కడ నాకు కనిపిస్తాను, ఆ కాన్షియస్నెస్ తో కనిపిస్తాను. నమ్మకం లేదు, ఈ అగాధంలో పడిపోయినట్టు ఉంటాను. కాబట్టి ఈ రెండు కూడా నా నమ్మకం మీద ఇమార్టాలిటీ ఆధారపడి ఉంది అని. నేను ఇమార్టాలిటీ ఉంది, నేను మరణం తర్వాత కూడా జీవించి ఉంటాననే నమ్మకము నాకు ఆ డెత్ తర్వాత ఉండే జీవితాన్ని పూర్తి కాన్షియస్నెస్ తో జీవించడానికి అవకాశం ఇస్తోంది. నాకు గనక దాని మీద నమ్మకం లేకపోతే ఒక అగాధంలో పడినట్టు అలా పడి ఉంటాను అక్కడ. కాబట్టి ఈ రెండు కూడా మనిషి యొక్క బిలీఫ్ అన్బిలీఫ్ మీద ఆధారపడి ఉంది అని ఇప్పుడు అర్థం అవుతోంది అని అడిగిందాన్ని. నౌ డూ యూ అండర్స్టాండ్ ఇట్? ఎంక్వైరర్ అంటున్నాడు, ఐ థింక్ ఐ డూ. ద మెటీరియలిస్ట్ disbelieving in everything that cannot be proven to them by their five senses or by scientific reasoning based exclusively on the data furnished by these senses, in spite of their inadequacy and rejecting every spiritual manifestation, accept life as the only conscious existence. Therefore, according to their beliefs, unto them they will plunge into a dreamless sleep until a new awakening. Is it so? So ఈ మెటీరియలిస్ట్ కి నమ్మకం ఉన్నవాడికి గల డిఫరెన్స్ చెప్పింది కాబట్టి నాకు అర్థమైంది. మెటీరియలిస్ట్ డిస్బిలీవింగ్ ఇన్ ఎవ్రీథింగ్, ఏది అతనికి నమ్మకం లేదు. సో అతను తన 5 జ్ఞానేంద్రియములతో అలాగే సైంటిఫిక్ రీజనింగ్ తో, శాస్త్రం ఇచ్చిన కారణాలతో, ఎక్స్క్లూజివ్ గా తనకి దొరికిన కొన్ని విషయాల డేటా అంటే కొన్ని విషయముల సంపుటితో అతను ఏమనుకుంటున్నాడంటే ఈ సెన్సెస్ దో ఇన్ఎడిక్వేట్, అది కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వలేకపోయినా రిజెక్ట్ చేస్తున్నాడు. స్పిరిచువల్ మేనిఫెస్టేషన్ లేదు అని, దైవీకమైన లేకపోతే చైతన్యవంతమైన సృష్టి జరగట్లేదు ఆ నెక్స్ట్ దేవచానిక్ ప్లేన్ లో అనేది అనుకుంటున్నాడు.
యాక్సెప్ట్ లైఫ్ యాజ్ ద ఓన్లీ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. జీవించి ఉన్నప్పుడే నేను కాన్షియస్గా ఉంటాను, పూర్తి ప్రజ్ఞతో ఉంటాను. మరణించిన తర్వాత నాకు ప్రజ్ఞతో సంబంధం లేదు. నేను చనిపోయిన వాడికి నాకు ఈ తర్వాత మరణానంతర జీవితంలో కాన్షియస్నెస్ లేదు అనేదే నేను నమ్ముతాను అని అంటున్నాడు మెటీరియలిస్ట్. దేర్ ఫోర్ అకార్డింగ్ టు దేర్ బిలీఫ్స్, వాళ్ళు ఎలాగైతే నమ్మకాలు పెట్టుకున్నారో మెటీరియలిస్ట్, వాళ్ళకి దే విల్ ప్లంజ్ ఇన్ టు ఎ డ్రీమ్లెస్ స్లీప్. వాళ్ళు కలలు లేని నిద్రలోకి జారుకుంటారు కదా, అంతేనా అని అడుగుతున్నాడు. దే విల్ ప్లంజ్ ఇన్ టు ఎ డ్రీమ్లెస్ స్లీప్ అంటిల్ ఎ న్యూ అవేకెనింగ్. మళ్ళీ మేల్కొనేదాకా డ్రీమ్లెస్ స్లీప్ లో పడిపోతారు కదా, అదే కరెక్టా అని అడుగుతున్నాడు. థియాసఫీస్ ఇస్ ఆన్సరింగ్ ఆల్మోస్ట్ సో. నువ్వు చెప్పే దాంట్లో దాదాపు అదే అంటోంది. రిమెంబర్ ద ప్రాక్టికలీ యూనివర్సల్ టీచింగ్ ఆఫ్ ద టూ కైండ్స్ ఆఫ్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. రిమెంబర్ the practically universal teaching of the two kinds of conscious existence, the terrestrial and the spiritual. The latter must be considered real from the very fact that it is inhabited by the eternal, changeless and immortal spirit, whereas the incarnating ego dresses itself up in the new garments which are entirely different from those of its previous incarnations, and in which all except a spiritual prototype is doomed to a change so radical as to leave no trace behind. So నువ్వు చెప్పింది దాదాపు కరెక్టే. రిమెంబర్ ద ప్రాక్టికలీ యూనివర్సల్ టీచింగ్. సార్వత్రికంగా అందరూ ఒప్పుకునేది ఏమిటంటే బోధనలు రెండు రకములైన కాన్షియస్నెస్ ఉంది అని. ఒకటి మనము ఈ భూతలముల మీద, ఇతర టెరెస్ట్రియల్ అంటే తలముల మీద జీవిస్తున్నప్పుడు, ఒకటి స్పిరిచువల్ గా దేవచానిక్ ప్లేన్ లో ఉన్నప్పుడు జీవిస్తున్నప్పుడు రెండు కాన్షియస్నెస్ ఉన్నాయి అనేది సర్వవిదితము, అందరికీ తెలిసిన విషయము. రెండోది ఉందే, ద లేటర్ మస్ట్ బి కన్సిడర్డ్ రియల్ ఫ్రమ్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ఇన్హాబిటెడ్ బై ది ఎటర్నల్. శాశ్వత తత్వము ఆ స్పిరిచువల్ వరల్డ్ లో ఉంటుంది కాబట్టి, దేవచానిక్ ప్లేన్ లో ఉంటుంది కాబట్టి ద లేటర్ మస్ట్ బి కన్సిడర్డ్ రియల్. ఆ రెండో కాన్షియస్నెస్, స్పిరిచువల్ కాన్షియస్నెస్ దేవచానిక్ ప్లేన్ లో ఈ భూతలము అలాంటి తలములతో సంబంధం లేకుండా దేవచానిక్ ప్లేన్ లో ఉంటుంది కాబట్టి ద లేటర్ మస్ట్ బి కన్సిడర్డ్ రియల్ ఫ్రమ్ ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఇన్హాబిటెడ్ బై ది ఎటర్నల్. అది శాశ్వత తత్వముతో అక్కడ జీవిస్తోంది కాబట్టి అది నిజం, సత్యము, చేంజ్లెస్ అండ్ ఇమ్మార్టల్. అక్కడ నివసిస్తున్న ఆ స్పిరిట్ కి ఏ మార్పులు లేవు. అలాగే అది అమృతత్వంతో నిండి ఉన్నది. చేంజ్లెస్ అండ్ ఇమార్టల్ స్పిరిట్, ఎటర్నల్, శాశ్వతంగా ఉంది, మార్పు లేకుండా ఉంది, అమృతత్వంతో ఉంది. కాబట్టి ఈ మూడు ఉన్న కండిషన్స్ లో స్పిరిచువల్ వరల్డ్ లో, దేవచానిక్ ప్లేన్ లో స్పిరిట్ కాన్షియస్ గా జీవిస్తోంది. స్పిరిట్ అంటే ఆత్మబుద్ధి మనస్సులో ఉండే హయ్యర్ మనస్సు అక్కడ చాలా పూర్తి ప్రజ్ఞతో జీవిస్తోంది. కింద వ్యక్తిత్వంతో సంబంధించిన శరీరములు 4 ఏవైతే ఉన్నాయో అవి వారి వారి ఫలితములలో జీవిస్తున్నప్పుడు కాన్షియస్ గా ఉన్నాయి. ఫిజికల్, ఆస్ట్రల్, లోయర్ మెంటల్ అవన్నీ. పైకి వెళ్ళిన తర్వాత స్పిరిచువల్ వరల్డ్ లో, హయ్యర్ ప్లేన్ లో, హయ్యర్ మనస్సులో ఈ ఎటర్నల్ స్పిరిట్ శాశ్వతంగా ఉన్నది, పూర్తి కాన్షియస్నెస్ తో, పూర్తి ప్రజ్ఞతో జీవిస్తూ ఉన్నది. దానికి మార్పు లేదు, దానికి అమృతత్వం ఉంది, అది ఎటర్నల్ గా ఉంది, శాశ్వతంగా ఉంది అని చెబుతోంది. ద ఇన్కార్నేటింగ్ ఈగో, మళ్ళీ జన్మ ఎత్తే ఆ ఈగో అనే శాశ్వత తత్వము, ఆత్మబుద్ధి మనస్సు, ఆ తత్వము డ్రెస్సెస్ ఇట్ సెల్ఫ్ అప్ ఇన్ న్యూ గార్మెంట్స్ విచ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇన్కార్నేషన్. అంతకుముందు వేసుకున్న దుస్తులు కాకుండా కొత్త దుస్తులు వేసుకుని అది మళ్ళీ కొత్త ఇన్కార్నేషన్, కొత్త జన్మ పొందుతోంది. ఈ శాశ్వతమైన ఈగో డ్రెస్సెస్ ఇట్ సెల్ఫ్ అప్ ఇన్ న్యూ గార్మెంట్స్, కొత్త వస్త్రములు ధరించి పాత వస్త్రములతో సంబంధం లేని ఆ రూపంలో అదే రూపంగా ఉండనివి, ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద ప్రీవియస్ ఇన్కార్నేషన్. ఎంటైర్లీ డిఫరెంట్, అంతకుముందు ఉన్న జీవితంలో ఉన్న వాటికన్నా తేడా ఉన్న వస్త్రములతో అంటే రూపములతో పిల్లి దిగుతున్నాడు మళ్ళీను. అండ్ ఇన్ విచ్ ఆల్ ఎక్సెప్ట్ ది స్పిరిచువల్ ప్రోటోటైప్ ఈస్ డూమ్డ్ టు ఎ చేంజ్ సో రాడికల్ యాజ్ టు లీవ్ నో ట్రేస్ బిహైండ్. ఈ స్పిరిచువల్ ఈగో తప్ప మిగతా అంతా రాడికల్ గా చేంజ్ అయిపోయింది అని, కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. మిగతా కంపోజిషన్ ఆఫ్ ఆ బాడీస్ అన్ని కూడా రాడికల్ గా చేంజ్ అయిపోయి
కిందికి వస్తుంది. కొత్త వస్త్రములు ధరించి, కొత్త శరీరములు ధరించి, మార్పు చెందనిది ఏదన్నా ఉందంటే స్పిరిచువల్ ఈగో, ఆత్మబుద్ధి మనస్సు అనే శాశ్వత ఈగో ఉంది, దానికి మార్పు లేదు. మార్పు చెందేది ఏమిటి? ఈ వస్త్రములు కొత్తగా ఏవైతే వేసుకుని వస్తుందో పాత వస్త్రంతో ఏ పోలిక లేకుండా ఆ వస్త్రములు వేసుకొని కిందికి వస్తోంది అని చెబుతోంది. రిమెంబర్ దిస్ ప్రాక్టికలీ యూనివర్సల్ టీచింగ్ ఆఫ్ ద టూ కైండ్స్ ఆఫ్ కాన్షియస్ ఎగ్జిస్టెన్స్. ప్రజ్ఞతో జీవించడం, రెండు చోట్ల జీవించడం జరుగుతుంది. టెరెస్ట్రియల్ అండ్ స్పిరిచువల్. ఈ భూతలము అలాంటి తల హై కాన్షియస్నెస్ ఒకటి, స్పిరిచువల్ కాన్షియస్నెస్ ఒకటి. The later must be considered real from the very fact that it is inhabited by the eternal, changeless and immortal spirit. రెండోది ఎందుకు మనం సత్యం ఉంటున్నామంటే ఈ శాశ్వత ప్రతిపత్తి గల ఈ ఈగో ఏదైతే ఉందో అది అక్కడ వసిస్తోంది కాబట్టి అది ఆ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అనేది నిజము. whereas the incarnating ego dresses itself up in new garments which are entirely different from those of its previous incarnation. అంతకుముందు జన్మలో వేసుకున్న డ్రెస్సులు కాకుండా కొత్త డ్రెస్సులు వేసుకొని కొత్త శరీరాలను పొంది మళ్ళీ కొత్త జన్మ ఎత్తుతోంది. అదే శాశ్వత ఈగో, దానికి మార్పు లేదు. ఆ శాశ్వత ఈగో ఏం చేస్తోందంటే కొత్త డ్రెస్సులు వేసుకొని కొత్త శరీరాలు ధరించి కిందికి వస్తోంది. ప్రోటోటైప్ ఇస్ డూమ్డ్. పాత ఏదైతే ఉందో అది ఆ శరీరాలన్నీ పోయాయి కాబట్టి కొత్త శరీరాలకి పాత శరీరాలకి సంబంధం లేదు. కాబట్టి అవి పాత వాటి యొక్క ట్రేస్ కూడా లేకుండా, దాని లేశమాత్రం అవశేషం కూడా మనకి తెలియకుండా మార్పు చెంది కిందికి వస్తున్నాడు. కొత్త శరీరాలకి పాత శరీరాలకి ఏమాత్రం పోలిక అనేది నేచర్లో ఉండొచ్చేమో. నేచర్ అంటే ఫిజికల్ బాడీ ధర సరిగా ఉంటుంది, అది రూపాల్లో మేబీ ఇట్స్ డిఫరెంట్. దట్స్ వాట్ పర్హాప్స్ షీ ఈస్ సజెస్టింగ్. అండ్ ఇన్ విచ్ ఆల్ ఎక్సెప్ట్ ఇట్ స్పిరిచువల్ ప్రోటోటైప్, ఆల్ ఎక్సెప్ట్ ఇట్ స్పిరిచువల్ ప్రోటోటైప్, స్పిరిచువల్ ప్రోటోటైప్ మటుకు మారదు. మిగతావన్నీ దే ఆర్ డూమ్ టు చేంజ్, దే ఆర్ డూమ్ టు చేంజ్ అంటే దే ఆర్ ఫోర్స్డ్ ఆర్ దే ఆర్ అబాండన్డ్ టు చేంజ్ సో రాడికల్ యాజ్ టు లీవ్ నో ట్రేస్ బిహైండ్. పాత శరీరాలు ఎలా ఉండేవి అనే దాని జ్ఞాపకం లేకుండా, దాని గుర్తు తేకుండా కొత్త శరీరాలు ఏర్పడి కిందికి వస్తున్నాడు అనేది చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ సో కెన్ మై కాన్షియస్ టెరెస్ట్రియల్ ఐ perish not only for a time like the consciousness of the materialist, but so entirely as to leave no trace behind? How so can my conscious terrestrial I perish not only for a time like the consciousness of the materialist, but so entirely as to leave no trace behind? So ఎట్లాగైతే ఎలా సాధ్యమో అని అడుగుతున్నాడు ప్రశ్న వేసే అతను. నా టెరెస్ట్రియల్ ఐ, ఈ తలముల మీద జీవించే కాన్షియస్నెస్ పోతుంది. ఎస్, అది అర్థం అవుతోంది. లైక్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది మెటీరియలిస్ట్ కాన్షియస్నెస్ గుర్తు తెలియని అగాధ స్థితిలో పడిపోతుంది అన్నావే, అలా ఈ కాన్షియస్నెస్ కూడా పోతుంది అర్థమైంది. బట్ సో ఎంటైర్లీ హ్యాస్ టు లీవ్ నో ట్రేస్ బిహైండ్. ఇంత ఏమాత్రము గుర్తు, పాత వాటి గుర్తు లేకుండా, ట్రేస్ లేకుండా, దాని యొక్క స్మాల్ రెమినెంట్ ఆఫ్ గుర్తు లేకుండా అవుతుందా? నో ట్రేస్ బిహైండ్, దాని యొక్క అవశేషాలు మిగలకుండా అవుతుందా అని అడుగుతున్నాడు. థియోసాఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, అకార్డింగ్ టు ద టీచింగ్ it must so perish in its entirety. According to the teaching, it must so perish in entirety, which by uniting itself with the spirit thereby becomes a purely spiritual and indestructible essence. మాకు ఇచ్చిన బోధన అకార్డింగ్ టు ద టీచింగ్ వీ హ్యావ్ అనమాట. ఇన్ ఇట్స్ ఎంటైరిటీ, కంప్లీట్ గా అది నాశనం అయిపోవాలి. ఆ వ్యక్తిత్వం సంబంధించిన శరీరాలు కంప్లీట్ గా నాశనం అయిపోవాలి. ఆల్ ఎక్సెప్ట్ ద ప్రిన్సిపల్ విచ్ బై యునైటింగ్ itself thereby becomes a purely spiritual and indestructible essence. కాబట్టి ఏదైతే శాశ్వతంగా మిగిలి ఉంటుందో, అది చైతన్యంతో కూడి ఉంటుందో, అది మటుకు నాశనము పొందనిదిగా, నాశనము పొందని సారముగా మిగులుతోంది. వన్ విత్ ఇట్స్ ఎటర్నిటీ. నాశనము లేదు, అమృత ఎప్పటికీ ఉండేది, శాశ్వతత్వంతో ఉండేది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్, ఇప్పుడు మెటీరియలిస్ట్ గురించి చెబుతాను. మెటీరియలిస్ట్ పడిపోయినట్టుగా ఈ ఐ కూడా పడిపోతుంది కదా, నా వ్యక్తిత్వం కూడా పడిపోతుంది కదా కంప్లీట్ గా. ఎందుకు అట్లా
ట్రేస్ లేకుండా అని అడిగినందుకు మెటీరియలిస్ట్ గురించి చెబుతోంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్, కంప్లీట్ గా వాడు మెటీరియలిస్ట్, అతనికి ఇన్ హూస్ పర్సనల్ ఐ నో స్పిరిచువల్ థాట్ హ్యాస్ ఎవర్ రిఫ్లెక్టెడ్ ఇట్ సెల్ఫ్. ఎన్ అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్ అంటే కంప్లీట్ గా మెటీరియలిస్ట్ అతను. దాంట్లో ఏమి పొరపాటున కూడా చైతన్యవంతమైన ఆలోచనలు, చైతన్యాన్ని గురించి ఆలోచనలు ఎప్పుడూ లేవు, ఎప్పుడూ ప్రతిబింబించలేదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ అన్ అవుట్ అండ్ అవుట్ మెటీరియలిస్ట్ ఇన్ హూస్ పర్సనల్ ఐ no spiritual thought has ever reflected itself, how can it carry away into the eternity one particle of that terrestrial personality? ఎప్పుడు కూడా స్పిరిచువల్ థాట్స్ అతనిలో, అతని వ్యక్తిత్వంలో ప్రతిబింబించలేదు. కాబట్టి హౌ కెన్ ఇట్ క్యారీ అవే ఇన్ టు ద ఎటర్నిటీ వన్ పార్టికల్ ఆఫ్ ద టెరెస్ట్రియల్ పర్సనాలిటీ? కాబట్టి ఈ టెరెస్ట్రియల్ పర్సనాలిటీ ఏదైతే కింద జీవించినప్పుడు ఉన్న శరీరాల్ని ఒక చిన్న అణువు కూడా అక్కడికి తీసుకెళ్ళలేడు అతను. వన్ పార్టికల్ కూడా ఆ ప్రదేశానికి, ఎక్కడైతే దేవచానిక్ ప్లేన్ అంటున్నామో, స్పిరిచువల్ ఫీల్డ్ అంటున్నామో, అక్కడికి తీసుకెళ్ళలేడు. యువర్ స్పిరిచువల్ ఐ ఈజ్ ఇమ్మార్టల్. మళ్ళీ చెబుతోంది, యువర్ స్పిరిచువల్ ఐ ఈజ్ ఇమ్మార్టల్, బట్ ఫ్రమ్ యువర్ ప్రెసెంట్ సెల్ఫ్ ఇట్ కెన్ క్యారీ అవే ఇన్ టు ఎటర్నిటీ ఓన్లీ దట్ విచ్ హ్యాస్ బికమ్ వర్దీ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, నేమ్లీ the simple aroma of the flower that has been mown down by death. But from your present self, it can carry away, from your present self, it can carry away into eternity only that which has become worthy of immortality. అమృత తత్వంలోకి వెళ్ళగలిగిన సారం ఏదైనా వెళ్తుంది అంటే ఏమిటి అంటే, ఒక పుష్పం కనుకుంటే పుష్పం యొక్క ఫ్రేగ్రెన్స్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్రేగ్రెన్స్ మటుకు ఆ ఇమార్టల్ స్పిరిట్ కి అంటుకునే అవకాశం ఉంది. అంతకుముందు కూడా చెప్పింది కదా, లవ్, దయ, అలాగే సత్యము, ఇలాంటి మంచి మంచి అబ్స్ట్రాక్ట్ గుణాలు ఫోటో తీసినట్టుగా శాశ్వత ఈగో మీద ముద్ర పడతాయి అని. సో దానికి ఈక్వలెంట్ గా ఇక్కడ ఏం చెబుతోందంటే, ఒకటే ఒకటి ఏమిటి వస్తుంది ఇమ్మోర్టాలిటీకి, ఏం కలుస్తుంది అంటే ద సింపుల్ అరోమా ఆఫ్ ద ఫ్లవర్ దట్ హెస్ బీన్ మోన్ డౌన్ బై డెత్. ఫ్లవర్ ఏమో పోయింది, ఫ్లవర్ యొక్క తాలూకు ఫ్రేగ్రెన్స్ అయితే మిగిలింది. ఆ ఫ్రేగ్రెన్స్ ఇమార్టల్ సోల్ కి, ఇమార్టల్ తత్వానికి, ఈగో కూడా సంబంధం కలిగి ఉంటాయి అనే విషయం కూడా రెండోసారో మూడోసారో చెబుతోంది ఆమె. కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. యువర్ స్పిరిచువల్ ఐ ఈజ్ ఇమ్మార్టల్, బట్ ఫ్రమ్ యువర్ ప్రెసెంట్ సెల్ఫ్ ఇట్ కెన్ క్యారీ అవే ఇంటు ఎటర్నిటీ ఓన్లీ దట్ విచ్ హెస్ బికమ్ వర్దీ ఆఫ్ ఇమ్మార్టాలిటీ, namely the simple aroma of the flower that has been mown down by death. So this is what it has been explained. తాలూకు ఫ్రేగ్రెన్స్ ని, లేకపోతే ఆ సువాసనని ఇమార్టల్ దాంట్లో ముద్రించవచ్చు అని, అది మటుకు క్యారీ చేయొచ్చు అని. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్ నౌ, వెల్ అండ్ ద ఫ్లవర్ ద టెరెస్ట్రియల్ ఐ అండ్ క్వశ్చన్ వేశాడు. వెల్ అండ్ ద ఫ్లవర్ ద టెరెస్ట్రియల్ ఐ అండ్ క్వశ్చన్. The flower, as all past and future flowers which have blossomed and will have to blossom on the mother bough, the Sutratma, all children of one root will return to dust. Your present I, as you yourself know, is not the body now sitting before me, nor yet is it what I would call Manas Sutratma or Sutratma Buddhi. Well, and the flower, the terrestrial eye is the question. Well, and the flower and the terrestrial eye. పువ్వు ఈ తలములలో జీవించే నేను అని క్వశ్చన్ వేసి ఆడు దాని మీద చెప్పమన్నట్టుగా సజెస్టివ్ గా వదిలిపెట్టాడు. థియోసఫిస్ట్ is answering, the flower as all past and future flowers which have blossomed and will have to blossom on the mother bough, the Sutratma, all children of one root will return to dust. ఫ్లవర్స్ అన్ని, ఇప్పుడు ఉన్నవి, తర్వాత వచ్చే ఫ్లవర్స్ అన్ని కూడా ఏవైతే బ్లాజమ్, ఏవైతే పుష్పించాయో, ఏవైతే పువ్వుల్లాగా మారాయో మొగ్గల్లోంచి, అవన్నీ కూడా పడిపోవాల్సిందే, మదర్ ఎర్త్ లోకి భాగం అవ్వాల్సిందే. దే విల్ ఆల్ రిటర్న్ టు డస్ట్. అవన్నీ ఒక రూట్ కి సంబంధించినవి, ఒక మూలానికి సంబంధించినవి కాబట్టి, అన్ని ఫ్లవర్సే కాబట్టి దే ఆల్ హ్యావ్ టు రిటర్న్ టు డస్ట్. అంటే అన్నీ పెరిష్ అయిపోతాయి, ఫ్లవర్స్ అన్ని కూడా they will perish. Your present I, as you yourself know, is not the body now sitting before me,
nor yet is it what I would call Manas Sutratma or Sutratma Buddhi. Your present I, as you yourself know, is not the body now sitting before me, nor yet is it what I would call Manas Sutratma or Sutratma Buddhi. సో నువ్వు నా ఎదురుగుండా కూర్చున్న నువ్వు నీలో శాశ్వతమైనది కూడా ఉంది, పడిపోయేది ఉంది. కాబట్టి ఐ డోంట్ సింప్లీ సే దట్ యు ఆర్ సమ్వన్ హూ ఈస్ గోయింగ్ టు బి టెంపరరీ. యువర్ సెల్ఫ్ నో ఇట్స్ నాట్ ద బాడీ నౌ సిట్టింగ్ బిఫోర్ మీ. బాడీ ఎప్పుడు పడిపోతుంది, బాడీ అని నేను అనుకోవట్లే. ఎట్ వాట్ ఐ వుడ్ కాల్ మనస్సూత్రాత్మ, సూత్రాత్మ బుద్ధి. ఆత్మబుద్ధి మనస్సులో ఉండే సూత్రాత్మ అంటే నిన్న చెప్పింది ఒక ఒక అందమైన దారానికి గుచ్చబడిన జన్మల్లాగా, ఒక ఏమిటంటారు ముత్యాల్లాగా, లేకపోతే ఏదో నెక్లెస్ లో ఉండే పూసల్లాగా, అలాగా సూత్రాత్మ. అలాగే సూత్రాత్మ బుద్ధి అని కూడా అంటోంది. నార్ ఎట్ ఈజ్ ఇట్ వాట్ ఐ వుడ్ కాల్ మనస్ సూత్రాత్మ ఆర్ సూత్రాత్మ బుద్ధి, బట్ సూత్రాత్మ బుద్ధి. ఆల్ ఫ్లవర్స్ విల్ గో డౌన్ ఇన్ టు ద డస్ట్. ప్రతి పువ్వు ఒక ఎగ్జాంపుల్ గా చెప్పింది. ఏ రూట్ కు సంబంధించిన జీవులన్నీ కూడా ప్రతి జీవి ఈ బాడీస్ ఏర్పరచుకుని జీవించినవన్నీ కింద పడిపోవాల్సిందే, మదర్ ఎర్త్ లో కలిసిపోవాల్సిందే. ఏవైతే టెరెస్ట్రియల్ ఐలో భాగంగా ఉండి శాశ్వత తత్వంతో ఉన్నాయో అవి ఎప్పటికీ ఉండే ఉన్నవి. అదేమిటి? ఆత్మబుద్ధి మనస్. కాబట్టి మనస్ సూత్రాత్మ అన్న సూత్రాత్మ బుద్ధి అంటే ఈ పర్మనెంట్ ఈగో, ఈ సూత్రాత్మకి ఎన్ని జన్మలు ఎత్తుంటే అన్ని జన్మలు కూడా పూసగుచ్చినట్టు కనపడుతూ ఒక నెక్లెస్ లా కనపడుతూ ఉంటుంది అని. Query is asking, but this does not explain to me at all why you call life after death immortal, infinite and real, and the terrestrial life a simple phantasm or illusion, since even that post-mortem life has limits, however much wider they may be than those of terrestrial life. నువ్వు ఇంత చెప్పినా నాకు దిస్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు మీ ఎట్ ఆల్. నాకు కంప్లీట్ గా అర్థం కావట్లేదు మీరు చెప్పిన విషయము. ఎక్స్ప్లెనేషన్ నాకు అర్థం కావట్లేదు. వెన్ యూ కాల్ లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇమ్మార్టల్, మరణించిన తర్వాత ఉండే జీవితం ఇమ్మార్టల్ అంటున్నప్పుడు, లైఫ్ ఆఫ్టర్ డెత్, ఒకవేళ జీవితం ఉంది అని నేను అనుకుంటే అది ఇమ్మార్టల్ అంటున్నావు, ఇన్ఫైనైట్ అంటున్నావు, రియల్ అంటున్నావు. పరిమితులు లేనిది, సత్యమైనది, ఇమ్మార్టల్ అయినది, మరణము లేనిది అంటున్నావు. అలాంటిది టెరెస్ట్రియల్ లైఫ్, ఈ తలముల మీద భూతలం మీద జీవించేది ఎ సింపుల్ ఫ్యాంటసిమ్ ఆర్ ఇల్యూషన్, ఒక మాయతో కూడింది. సిన్స్ ఈవెన్ దట్ పోస్ట్ మార్టం లైఫ్, సరే మాయతో కూడిందే ఈ భూమి మీద ఉండడం, ఈ పోస్ట్ మార్టం లైఫ్ కూడా, మరణానంతర జీవితం కూడా, దానికి కూడా పరిమితులు ఉన్నాయి కదా, లిమిట్స్ ఉంటాయి కదా. హౌఎవర్ మచ్ వైడర్ దే మే బి దాన్ టెరెస్ట్రియల్ లైఫ్, భూమి మీద జీవించే జీవితం కన్నా ఎంత పెద్దదైనా, ఎంత పొడుగుదైనా, ఎంత సమయం ఉన్నా దానికి కూడా లిమిట్ ఉంటుంది కదా. అంటే పోస్ట్ మార్టం లైఫ్ మనకి చెప్పినట్టు 10 శతాబ్దములు లేక 15 శతాబ్దములు అని యావరేజ్ మ్యాన్కి ఉంది అని చెప్పింది కదా. అది అతను మనసులో పెట్టుకుని అడుగుతున్నాడు, అప్పుడైనా అయిపోతుంది కదా అని అడుగుతున్నాడు. ఎస్, లిమిట్ ఉంది కదా అప్పుడు కూడా, ఇన్ఫైనైట్ కాదు కదా అని. థియోసాఫిస్ట్ is answering, no doubt the spiritual ego of man moves in eternity like a pendulum between the hours of birth and death. No doubt, ఏమి సంశయం అక్కర్లేదు. The spiritual ego of man moves in eternity like a pendulum between the hours of birth and death. But if these hours marking the period of life terrestrial and life spiritual are limited in their duration, and if even the very number of such stages in eternity between sleep and awakening, illusion and reality is also limited, on the other hand, the spiritual pilgrim is eternal. The spiritual ego of man moves in eternity like a pendulum between the hours of birth and death. So, ఈ శాశ్వత తత్వమున్న ఈగో, ఆత్మబుద్ధి మనస్ అనే తత్వము పుట్టుక మరణము మధ్య ఎప్పుడు నిరంతరము ఎటర్నిటీలో, అంటే శాశ్వతంగా దాని రెండు మధ్య తిరుగుతూ ఉంటుంది. ద స్పిరిచువల్ ఈగో ఆఫ్ మ్యాన్ మూవ్స్ ఇన్ ఎటర్నిటీ లైక్ ఎ పెండులం బిట్వీన్ ద అవర్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. ఒక మనిషి యొక్క పుట్టుక,
అలాగే చావు. ఈ రెండింటి మధ్య ఈ శాశ్వత ఈగో మళ్ళీ కొత్తగా వచ్చినప్పుడు కొత్త మనిషి, కొత్త ఆకారం, కొత్త శరీరాలు అది ఉంటూ ఉండొచ్చు. కానీ ఈ స్పిరిచువల్ ఈగో ఆఫ్ మ్యాన్, స్పిరిచువల్ ఈగో అనే ఒక 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 మనిషికి ఉన్నది ఏదైతే ఉందో, అంటే మ్యాన్ అన్నప్పుడు టెంపరీ కదా అని అనుకోవచ్చు. ఈ ఎక్స్ప్లెనేషన్ కి ఊరికి అర్థం అవడానికి స్పిరిచువల్ ఈగో ఆఫ్ మ్యాన్ ఉంది. ద స్పిరిచువల్ ఈగో ఆఫ్ మ్యాన్, శాశ్వత తత్వము ఈ పెండులం లాగా, ఇది చెప్పిన నిర్ణయంలో చెప్పిన క్లాక్ లో ఉండే పెండులం లాగా అటు ఇటు సెకండ్స్ మధ్య నడుస్తూనే ఉన్నట్టు, కీ ఉన్నంతసేపు అలాగా అది బర్త్ అండ్ డెత్ మధ్య, జన్మ మరణము మధ్య ఊగుతూ ఉంది. బట్ ఇఫ్ దీస్ అవర్స్ మార్కింగ్ ద పీరియడ్ ఆఫ్ లైఫ్ టెరెస్ట్రియల్ అండ్ ద లైఫ్ స్పిరిచువల్ ఆర్ లిమిటెడ్ ఇన్ ద డ్యూరేషన్, if these hours marking the period of life terrestrial and life spiritual are limited in their duration, and even if the very number of such stages in eternity between sleep and awakening, illusion and reality also limited, on the other hand the spiritual pilgrim is eternal. మీరు ఏమన్నా చెప్పండి, అక్కడ దేవచానిక్ ప్లేన్ లో ఉన్న తర్వాత అంతమైపోతోంది ఆ పీరియడ్, తర్వాత మళ్ళీ కిందికి వస్తున్నాడు, మళ్ళీ జన్మ ఎత్తుతున్నాడు, జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ మరణిస్తున్నాడు, మళ్ళీ ఆ స్టేజ్కి చేరుకుంటున్నాడు, దేవచాని ప్లేన్ లో ఉంటున్నాడు, ఉండి మళ్ళీ కిందికి వస్తున్నాడు. కాబట్టి దీనికి లిమిటేషన్స్ ఉంది అని మీరు చెప్పచ్చు. అది కూడా ఎండ్ అవుతోంది, ఇది కూడా ఎండ్ అవుతోంది. భూమి మీద జీవించిన జీవితం ఎండ్ అవుతోంది, అలాగే నేను మరణించిన తర్వాత దేవచానిక్ ప్లేన్ లో ఉండే జీవితం కూడా ఎండ్ అవుతోంది. అయితే నోట్ చేసుకోవాల్సింది ఏమిటి? ద స్పిరిచువల్ పిల్గ్రిమ్ ఇస్ ఎటర్నల్. స్పిరిచువల్ పిల్గ్రిమ్ ఇస్ ఎటర్నల్. ఈ యాత్ర చేసే యాత్రికుడు ఉన్నాడే, ఈ స్పిరిచువల్ పిల్గ్రిమ్, ఎవడైతే ఈ దైవీక చైతన్యంతో ఉన్న యాత్ర చేసేవాడు ఉన్నాడే యాత్రికుడు, వాడు ఎప్పటికీ ఉండేవాడు అని చెబుతోంది. పీరియడ్ అవర్స్ లిమిటెడ్ ఏమో, ఎస్, ఇక్కడ ఉండేది 100 సంవత్సరాలు అనుకుంటే భూమి మీద, అక్కడ ఉండేది కొన్ని వేల సంవత్సరాలు అనుకుంటే, రెండు ఎండ్ అవుతున్నాయి. రెండు ఎండ్ అయిన తర్వాత స్వర్గంలో అయిపోయిన తర్వాత భూమి మీదకి వస్తున్నాడు, భూమి మీద అయిపోయిన తర్వాత మళ్ళీ స్వర్గానికి వెళ్తున్నాడు. రెండిటికి ముగింపు ఉంది అని నేను చెబుతున్నా, ఒప్పుకుంటున్నా. అయితే స్పిరిచువల్ పిల్గ్రిమ్ ఎవరైతే ఉన్నారో అతను ఎటర్నలు, యాత్రికుడు ఎవరైతే ఉన్నాడో అతను శాశ్వతుడు అని చెబుతాను. అండ్ సో ద ఓన్లీ రియాలిటీ ఇన్ అవర్ కన్సెప్షన్ ఈస్ ది అవర్స్ ఆఫ్ మ్యాన్స్ పోస్ట్మార్టం లైఫ్ when disembodied. And so the only reality in our conception is the hours of man's postmortem life when disembodied. So బాడీ లేకపోయినప్పుడు ఆ జీవించి ఉండే తత్వం, మరణానంతరం తర్వాత జీవించి ఉండే తత్వము ఆ దేవచానిక్ ప్లేన్ లో జీవించి ఉంటుంది అనేది సత్యము. ఎన్ని గంటలు ఉంటుంది, ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుంది అనేది సత్యము అని చెబుతోంది. అండ్ సో ద ఓన్లీ రియాలిటీ ఇన్ అవర్ కన్సెప్షన్, మనం అర్థం చేసుకోవడానికి ఒక ఐడియా, ఈజ్ ద అవర్స్ ఆఫ్ మ్యాన్స్ పోస్ట్మార్టం లైఫ్ వెన్ డిసెంబాడీడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద పిల్గ్రిమేజ్ విచ్ వి కాల్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్స్. పిల్గ్రిమేజ్ అంతాను కొన్ని వేల జన్మలు ఉండొచ్చు, కొన్ని వందల జన్మలు ఉండొచ్చు. ఈ పిల్గ్రిమేజ్ లో పిల్గ్రిమ్ అనేవాడు, అంటే యాత్రలో యాత్రికుడు అనేవాడు ఎన్నిసార్లు పుట్టాలి, ఎన్నిసార్లు మరణించాలి. కాబట్టి యాత్రికుడు ఎటర్నల్, యాత్రికుడు ఎటర్నల్. యాత్రికుడు ఏర్పరచుకునే బాడీస్ పోతున్నాయి, అలాగే యాత్రికుడు అక్కడ దేవచానిక్ ప్లేన్ లో ఉంటున్నాడు, ఆ టైం కూడా ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్తున్నాడు, మళ్ళీ శరీరాలు వేసుకొని, శరీరాలు మళ్ళీ పడిపోతున్నాయి, మళ్ళీ పైకి వస్తున్నాడు. కాబట్టి వీటికి ఎండ్ ఉందేమో కానీ ఆ స్పిరిచువల్ ట్రావెలర్ ఎవరైతే ఉన్నాడో, స్పిరిచువల్ యాత్రికుడు ఎవరైతే ఉన్నాడో అతను పర్మనెంట్. అతను ఎప్పటిదాకా పిల్గ్రిమేజ్ కంప్లీట్ చేయాలి అంటే పర్ఫెక్షన్ వచ్చేదాకా కంప్లీట్ చేయాలి. కాబట్టి అది కంటిన్యూస్ టు గో ఆన్ ద పిల్గ్రిమేజ్ అని అది చెబుతోంది. అండ్ సో ద ఓన్లీ రియాలిటీ ఇన్ అవర్ కన్సెప్షన్ ఈస్ ద అవర్స్ ఆఫ్ మ్యాన్స్ పోస్ట్మార్టం లైఫ్ వెన్ ఇన్ డిసెంబాడీడ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ దట్ పిల్గ్రిమేజ్ విచ్ వి కాల్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్స్. He stands face to face with truth and not the mirages of his transitory earthly existence. He stands face to face with truth and not the mirages. Mirage అంటే సమ్మర్లో కనపడే, దూరంగా కనపడే నీళ్ళ లాంటిది, మృగతృష్ణ ఆఫ్ హిస్ ట్రాన్సిటరీ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్. దాన్ని ఏమంటారు తెలుగులో? ఎండమావి. మిరాజెస్ ఆఫ్ హిస్ ట్రాన్సిటరీ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్. సచ్ ఇంటర్వెల్స్ హౌఎవర్, చాలా పెద్ద ఆన్సర్ గా ఉంది. సో విల్ స్టాప్ సమ్వేర్ హియర్, ఇట్ ఈస్ 11 ఆల్రెడీ.
The spiritual ego of man moves in eternity like a pendulum between the hours of birth and death. శాశ్వత ప్రతిపత్తి గలగా ఈగో ఈ పెండులం లాగా, గడియారంలో ఉండే పెండులం లాగా డెత్ కి బర్త్ కి మధ్యన ఊగుతూ ఉంది. బట్ ఇఫ్ దీస్ అవర్స్ మార్కింగ్ ద పీరియడ్ ఆఫ్ లైఫ్ టెరెస్ట్రియల్ అండ్ లైఫ్ స్పిరిచువల్, రెండుగా విభజించింది. టెరెస్ట్రియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ రెండు కూడా ఎండ్ అవుతాయి. టెరెస్ట్రియల్ లైఫ్ ఏమో సే 100 years తర్వాత ఎండ్ అవుతుంది అనుకుందాం. అలాగే స్పిరిచువల్ లైఫ్ ఒక కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఎండ్ అవుతుంది. రెండు ఎండ్ అవుతాయి, కరెక్టే. రెండిటికి ఫైనైట్ పీరియడ్ ఉంది. ఒక చోట నిద్రపోతున్నట్టు, ఒక రోజు లేచినట్టు రెండు జరుగుతున్నాయి. ఒకటేమో మాయ, ఒకటేమో సత్యము, ఈ రెండు జరుగుతున్నాయి. అయితే యాత్ర చేసే యాత్రికుడు ఎవరైతే ఉన్నారో, పిలిగ్రిమేజ్ లో ఒక పిలిగ్రిమేజ్ లో ఉండే యాత్రికుడు పర్మనెంట్ ఫీచరు, అతనికి మరణము లేదు. ఆ పిలిగ్రిమేజ్ అయ్యేదాకా అతను జీవిస్తూ ఉంటాడు.